హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ఎగ్ బిర్యానీ అండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఎగ్ బిర్యానీ తయారీ విధానం చూద్దాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఎగ్స్ని అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి. దానికోసం ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి. కుక్కర్ పెట్టి ఆయిల్ వేసాను. ఇక్కడ ఒక టిప్ అయితే చెప్తానండి. మనకి ఎగ్స్ ఫ్రై చేసినప్పుడు ప్యాన్కి అంటుకోకుండా ఫ్రై అవ్వాలంటే ఆయిల్లో చిటికెడు పసుపు వేసామంటే ఎగ్స్ ప్యాన్కి అంటుకోకుండా ఫ్రై అవుతాయండి. అలాగే అల్లం వెల్లుల్లి కూడా ఇక్కడ దంచి పేస్ట్ అయితే తయారు చేసి పెట్టుకున్నాను. అన్నీ కూడా ఫ్రెష్గా చేసానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పసుపు వేయడం వల్ల అంటుకోకుండా ఈజీగా ఫ్రై అవుతాయి. ఎగ్స్ బాగా వేయించేసానండి. వీటిని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇట్లా కూరగాయలు ఏమీ లేకపోతే ఇలా ఎగ్స్ అంటే టేస్టీగా బిర్యానీ అయితే చేసుకోవచ్చండి. మనకి హోటల్కి మించిన రుచితో ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేశాను. ఇప్పుడు అదే కుక్కర్లోకి ఒక స్పూన్ నెయ్యి అయితే వేసానండి. నెయ్యి వేయడం వల్ల మనకి బిర్యానీ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఉల్లిగరం మసాలా వేసుకోవాలి. అనాస పువ్వు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, లవంగాలు, యాలకులు వేసుకోవాలండి. అలాగే జాపత్రి కూడా వేసాను. ఇందులో గరం మసాలా వేసుకోవాలి. తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా కూడా వేసానండి. వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఉల్లిపాయలను అయితే వేయించుకోవాలండి. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఇందులోకి టమాటా ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 టమాటాలు తీసుకున్నానండి. చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు టమాటాలు వేసి బాగా ఫ్రై చేయాలి. మనకి టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గిపోవాలండి. ఎగ్ బిర్యానీ ఒకటి ఉంటే చాలండి, కడుపు నిండా తినేయచ్చు అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చేసుకోవచ్చు. టమాటాలు మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. అది ఫ్రై అవుతూ ఉంటుందండి. లోపు నేను ఒక బౌల్ తీసుకుని అందులోకి బిర్యానీకి సరిపడా పసుపు, ఉప్పు, కారం, 1 కప్పు పెరుగు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టానండి. ఇలా పెరుగు మిశ్రమంలో అన్నీ వేసి కలిపేసాను అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో గరం మసాలా పొడి అయితే వేసానండి. గరం మసాలా ఆల్రెడీ మనం గరం మసాలా వేసాం కాబట్టి పొడి అయితే చూసుకొని వేసుకోవాలండి. మన స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవాలి. వేసుకుని మరొకసారి బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసాను. ఈలోపు మనకి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇలా మగ్గిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకుంటే పెరుగు మిశ్రమం అయితే వేసేయాలి. వేసేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులోంచి మనకి కొద్దిగా వాటర్ అయితే వస్తుందన్నమాట పెరుగులోంచి. ఇప్పుడు దీన్ని బాగా మగ్గించుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా వేయించాలండి. మనకి ఎగ్ బిర్యానీ కదండి, అందుకని ఈ మసాలాలో ఎగ్స్ కూడా వేసుకొని ఫ్రై చేస్తే ఎగ్స్కి మసాలా పడుతుందండి. అలాగే మసాలాకు కూడా ఎగ్ ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. ఎగ్స్ వేసుకొని ఫ్రై చేయాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఎగ్స్ వేరే ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేయాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం రైస్ వేసి కలుపుతాం కదా, ఎగ్స్ అయితే ముక్కలైపోతాయి అన్నమాట. మళ్ళీ ఒకసారి దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకోవాలి ఎగ్స్ని. తర్వాత ఆ మసాలాలో మనం నానబెట్టుకున్న రైస్ అయితే వేసేయాలండి. నేను మామూలు రైస్తోనే చేస్తున్నాను, కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. బాస్మతి రైస్ కన్నా సరే ఈ రైస్తో చేస్తే ఎక్కువ టేస్టీగా ఉంటుంది ఎగ్ బిర్యానీ. మామూలు రైస్ తీసుకొని ఒక 3 సార్లు వాష్ చేసేసి వాటర్ వేసేసి ఒక అరగంట ముందు కడిగి నానబెట్టానండి. ఇప్పుడు నానబెట్టిన రైస్ అయితే వేసేయాలి. వేసేసి ఒకసారి కలుపుకోవాలండి. వాటర్ లేకుండా రైస్ మొత్తం కూడా వేసేసాను. వేసేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గించాను. తర్వాత అందులోకి వాటర్ వేసుకోవాలి. 1 గ్లాసు నార్మల్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. నేను నార్మల్ రైస్తో చేస్తున్నాను. మా ఇంట్లో అయితే ఎగ్ బిర్యానీ నార్మల్ రైస్తో ఇష్టపడతారండి. చాలా టేస్టీగా ఉంటుంది. వాటర్ వేసి ఒకసారి కలిపేసాను కదా, తర్వాత అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకుని ఎగ్స్ ఇలా పైన పెట్టుకోవాలండి. అప్పుడు మనకి ఎగ్స్ అనేవి ముక్కలు అవ్వకుండా బిర్యానీ అనేది బాగా కుక్ అవుతుంది. ఉప్పు సరిపోయిందా లేదని ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టేసి కుక్కర్ విజిల్ అయితే పెట్టేసానండి. నార్మల్ రైస్ కదా, 3 విజిల్లు అయితే వేయించుకోవాలి. 3 విజిల్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ పోయేంత వరకు మూత తీయకూడదు. ప్రెషర్ పోయిందా లేదని చెక్ చేశానండి. ప్రెషర్ పోయిన తర్వాత మూత అయితే తీసాను. చూసారా, చాలా పర్ఫెక్ట్గా ఉడికింది, పొడి పొడిగా వచ్చిందండి. ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, మనకి పర్ఫెక్ట్గా వచ్చింది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్.